ఇలా ఇంకా ఎన్నికల కౌంటింగ్ కూడా దగ్గరికి వచ్చింది. ఇంకా 2 రోజుల్లో ఎన్నికల కౌంటింగు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎట్లా ఏంది అనేది కూడా మనకు కూడా అందరికి కూడా తెలిసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రెండవది వచ్చేసి ఈరోజు ఎగ్జిట్ పోల్ కూడా 6:30 తర్వాత ఆల్ ఛానల్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ మీడియా కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చే పరిస్థితులు కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాకపోతే మేమంతా కూడా భరోసాగా ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలులో కూడా మంచి మెజార్టీతోటి ఒంగోలులో కూడా గెలవబోతూ ఉన్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఉండే 12 నియోజకవర్గాలు కూడా దాదాపు అన్ని సర్వేస్ కూడా పాజిటివ్గా ఇచ్చాయి. ఎందుకంటే మహానాడు తర్వాత నుంచి ప్రకాశం జిల్లా అంటే ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా కార్యకర్తలు ఒక పౌరుషంతో, కార్యకర్తలంతా కూడా కలిసి, నాయకులంతా కూడా కలిసి ఒక యూనిఫామ్గా మనం పనిచేస్తూ వచ్చాం. దానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎక్కువ సీట్లు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఉండే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే, ఎన్నికలు ముందు ఏ విధంగా ఇష్టారాజ్యంగా, రౌడీయిజంగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా బిహేవ్ చేశారో మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏం చెప్పారు, వాళ్ళ కోడల్ని ఏదో తిట్టారు. ఆయనేమో ప్రెస్లో కూర్చొని మా కుటుంబం జోలికి వచ్చావు అని చెప్పేసి ఏదేదో మాట్లాడాడు. ఆడ తీరా జరిగింది ఏందనేది అందరికి కూడా వివరించిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఎవరైతే మావాడు ఉన్నాడో వాడిని తీసుకొని మేము రిమ్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో ఉంటే, ఆ రూమ్లోకి 2000 మందితోటి దౌర్జన్యంగా వచ్చి దౌర్జన్యం చేసి బయట ఉండే మా కార్యకర్తల మీద చేతులు చేసి ఇన్ని చేస్తే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదనేది అడుగుతూ ఉన్నాం. నేను ఆ ఎస్పీ గారికి కలిసాం, ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాం అదేవిధంగా దీని మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద కూడా కేసు ఇమీడియట్గా బుక్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన మీద ఎందుకు కేసు బుక్ చేయలేదని అడుగుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఎమర్జెన్సీలో ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు. పేషెంట్స్ ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి, అదివరకు ఒకసారి మంత్రిగా చేసిన ఒక ప్రజాప్రతినిధిగా ఉండేవాడివి, ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా వచ్చేటప్పుడు. అదేమన్నా బయట వేరే ఇల్లా లేకపోతే వేరే గవర్నమెంట్ బిల్డింగా, నీ ఇష్టారాజ్యంగా జనాలను వేసుకొని వచ్చేసి అద్దాలు పగలగొట్టి అక్కడ ఉండే పేషెంట్స్ కూడా భయప్రాంతులు అయితే దానికి ఏం ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా చాలా ఓపిక పట్టాం. 2 సార్లు ఎస్పీ గారిని కలిసాం, 2 సార్లు పెన్ డ్రైవ్ ఇచ్చాం. ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరెవరు వచ్చారు, మా వాళ్ళు ఎవరెవరు వచ్చారు, మేము ఇక్కడ ఉండేవాళ్ళని చేయి చేసుకుంది ఎవరు అనేది కూడా మేము క్లియర్గా ఇచ్చాం. ఇస్తే కనీసం వాళ్ళని వదిలిపెట్టేసి మా అందరి మీద కేసులు పెడతారు. కేసులు పెట్టేసింది కాకుండా ఇవాళ దగ్గర 137 మంది రౌడీ షీట్లు పెడితే 62 మంది తెలుగుదేశం మీద పెడతారు. అంటే మేము కూడా కొట్టడమో లేకపోతే మేము కూడా మాకు జనం లేకపోతే కాదు, మేము కూడా దౌర్జన్యం చేసి మేము చేస్తే అయ్యే కేసులు వాళ్ళ మీద పెడతారు, మా మీద పెడతారు. అంతేనా? ఇదేనా అని అడుగుతున్నా నేను. అంటే 2 రోజుల గవర్నమెంట్ పోతుంది. ఈ సిఐలు రేపు ఉండరు. ఈ సిఐలు ఇష్టారాజ్యంగా దగ్గరుండి కొట్టించారు, దగ్గరుండి మా వాళ్ళందరినీ చూపించేలా చేశారు. విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టాం. అయినా రేపు అనేది మళ్ళీ ఉండరా? రేపు ఈ సీఏలు కనపడరా? కాబట్టి దాన్ని అన్నీ కూడా ఓసారి మళ్ళా కూడా మేము పోలీసు వాళ్ళని, ఎస్పీ గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే ఉండే పరిస్థితుల్లో ఆ రోజు ఉండే సీసీ క్లిప్పింగ్స్ అంతా కూడా మేము ఆ రోజు ఇచ్చాం. ఆ రోజు మోహన్ని కొట్టారు, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా. చూడండి, మేము లోపల ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ చేయించే దగ్గర.
అద్దాలు పగలగొట్టారని చెప్పేసి తెలుగుదేశం అని చెప్పి మనోళ్ళ మీద కేసులు పెడతారు. అంటే మనోళ్ళని భయప్రాంతులు చేయాలని చెప్పి చూస్తారు. అంటే ఎన్నికల కౌంటింగ్లో రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే ఉడికిపోతారు, భయపడతారని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు మీ ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళ పేర్ల మీద, అక్కడ ఉన్నోళ్ళు లేని వాళ్ళ పేర్ల మీద కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తారని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ చూడండి, అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా, ఒక గుండాగా వచ్చాడా అనేది చూడండి. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. అతని మీద చేయకుండా అమాయకులు అక్కడ లేని వాళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఎస్పీ గారిని అడుగుతున్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా. అతని మీద చేయాలి. వాళ్ళ కోడలు చెప్పు తీసుకొని కొట్టి అది కూడా క్లిప్పింగ్స్ ఇచ్చాము. ఆ ఇష్టారాజ్యంగా ఆమె బూత్లోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మాట్లాడిందో ఆమె మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఆయన సొత్త ఇదేమన్నా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఆయన వాళ్ళ ఇంటికాడ సొంతల వెళ్ళడానికి నీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగుల్లోకి వెళ్ళటానికి, జనాలను వేసుకొని వెళ్ళటానికి అదేమన్నా ఆయన ఆస్తా లేకపోతే అతను ప్లేసా? గవర్నమెంట్ హాస్పిటల్ అనేది తెలీదా? అదే కానీ మేము కూడా కానీ సరే కానీ అని ఉంటే ఎంతవరకు ఏ విధంగా అయ్యేది? ఆ రోజు ఉండే పరిస్థితి ఇవన్నీ కనపడలేదు అడుగుతున్నాను నేను ఎస్పీ గారిని కూడా. దీనికి ఏం రెస్పాన్స్ చెప్తారని అడుగుతున్నాను నేను. డిఎస్పీ ఏం చెప్తాడని అడుగుతున్నాను నేను. వాళ్ళ కొడుకు ఇద్దరు, ఇక్కడ చూడండి పైన వాళ్ళ కొడుకు అతను ఇద్దరు. ఇదంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మేము ఊరికనే వదలం, దీన్ని హైకోర్టుకు కూడా వెళ్తాం. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో పోలీసు వాళ్ళ మీద కూడా మేము ఇమీడియట్గా ప్రైవేట్ కేసు వేసైనా కూడా ఈ 2 రోజులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా దీన్ని చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఇష్టారాజ్యంగా గంజాయి దాపిచ్చేసి వచ్చి మనుషులు కొడతా ఉంటే ఎవడు ఊరుకోడు. ఇక్కడ గంజాయి తాపే వాళ్ళని 10 మందిని పెట్టుకొని గంజాయి తెరిపించి వ్యవస్థనే నాశనం చేసి వాళ్ళ కొడుకు ఒక పక్క ఇదే వ్యవస్థ పెట్టుకొని కొట్టడం, మన వాళ్ళ మీద కేసులు పెట్టడం. నిన్న పోయి కౌంటింగ్ ఉంటే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తారు రేపు గొడవ జరుగుద్దని. ముందుగానే ప్లాన్డ్గా చూడండి. ఇక్కడ అంతా కూడా ఆయన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం. ఇక్కడ పోలీసు వాళ్ళు దగ్గరుండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి రాణిస్తారు అతన్ని? అంతమంది జనంతో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా లోపలికి రాణిస్తారు అతన్ని? అంటే లా అండ్ ఆర్డర్ తెలీదా వాళ్ళకి, సిఐలకి? ఖచ్చితంగా మేమేం ఊరికే వదిలిపెట్టేది కాదు. ఇది ప్రైవేట్ కేసు తీసుకుంటామని చెప్పి కూడా మేము మరోసారి దీని సంగతి రిమ్స్లో జరిగిన ఇష్యూ మీద కూడా మేము తీసుకెళ్తున్నాం. ఏఎస్పీ ఉంటే ఏఎస్పీ మీద కూడా ఏలు చూపించేసి ఏఎస్పీని కూడా దబాయించి బెదిరించిన సంఘటనలు ఇవన్నీ వర్క్ ఫొటోస్, ఇవి వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అతని మీద ఏం కేసు పెట్టారని అడుగుతున్నా నేను. 137 మంది మీద పెట్టిన వాళ్ళల్లో సగం మంది దాంట్లో వైఎస్ఆర్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. టీడీపీ వాళ్ళు సగం మంది, ఏదైతే 62 మంది మన వాళ్ళని పెట్టింది, 62 మందిలో సగం మంది ఆ ప్లేస్లోనే లేరు, బయట ఉన్నారు, వాళ్ళవి పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇతని మీద ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా నేను. డిఎస్పీని అడుగుతున్నాను, లేకపోతే సీఏని అడుగుతున్నా. ఇక్కడ ఏంది ఇతను రౌడీజం చేస్తాడా? అంటే ఏఎస్పీని కూడా బెదిరిస్తున్నాడు. చూస్తాడంట. ఎంతమందిని అంత చూస్తాడు ఆయన? ఇవన్నీ ఆయనకు ఆ రోజు ఉండే ఫోటో క్లిప్పింగ్స్, ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎలక్షన్ కమిషన్కి పంపాం. మన కార్లు ఉంటే కార్లు అద్దాలని, కార్లు పగలగొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది. వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు, ఎవరి మీద ఇప్పుడు ఇంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను. ఆ డిఎస్పీని అడుగుతున్నాను, ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఆ సిఐలు ఇద్దరిని అడుగుతున్నాను, 3 సిఐలని అడుగుతున్నాం. ప్రైవేట్ కేసు అందరినీ లాగుతాం దీనికి, మాకేం ఇబ్బంది ఏమీ లేదు. 2 డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాం, కోర్టులో కూడా చూస్తాం. ఆ పెద్ద మనిషి అనింది ఏందనేది కూడా ఇది కూడా ఒకసారి చూడండి, వీడియో క్లిప్పింగ్. తర్వాత ఆయన ఓ పార్టీ మీరు వాళ్ళ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడే భాష, ఆయన రాగానే 2000 మంది వచ్చేసారంట రిమ్స్కి. వాళ్ళు అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడెవడో ఒక మిగిలేవాడు కాదు. అదే ఆయన చర్య తీసుకుంటే ఒక్కడు కూడా మిగలడంట. చెప్పి చేశారు.
ఎలక్షన్ లో ఒక కార్యకర్త మీద చేయి పడినంటే ఆ చెయ్యి ఉండదని కూడా ఎలక్షన్లో ఎవరన్నా ఇన్ని ఎలక్షన్స్లో మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు రుణపడి ఉంటా అంటే మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు రుణపడి ఉంటా. నేను పోయిన 5 నిమిషాలకి 2000 మంది కార్యకర్తలు హాస్పిటల్ చుట్టూ వచ్చారు. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడెవడో ఒక మిగిలేవాడు కాదు, పోలీసులు సర్ది చెప్పి చేశారు. పోలీసు వాళ్ళు సర్ది చెప్పాకంట ఆయన అందరూ బతికాం, లేకపోతే అందరినీ చంపేసేవాడంట ఆయన మీద. ఇప్పుడు మా వాళ్ళ మీద 62 మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ఏ బేస్ మీద ఓపెన్ చేశారని నేను స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ కూడా వాళ్ళ మీద పాత కేసులు ఉండాలి, వాళ్ళు గంజాయి క్యాండిడేట్లు అయి ఉండాలి. అదేవిధంగా ఇదివరకు పాత 307 కానీ అట్లా అటెంప్ట్ మర్డర్లు కానీ అలాంటి కేసులు ఉండాలి. ఇలాంటి కేసులన్నీ కూడా ఉండకుండా డైరెక్ట్గా మీరు ఎలా ఓపెన్ చేస్తారు? అసలు రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారు? దానికి చట్టం లేదా అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ కూడా చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి సామాన్యంగా ఉండేవాళ్ళు ఒక్క కేసు కూడా లేని వాళ్ళ మీదంతా కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ ఇంటికి రోజు ఫోన్లు చేసి కానిస్టేబుల్ ఫోన్లు చేస్తే ఏం చేయాలి? ఎట్లా చేస్తారని అడుగుతున్నాను నేను. రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని సెక్షన్లు పెట్టేటప్పుడు ఆ మాత్రం ఎవరెవరి మీద పెడుతున్నాము, వాళ్ళ మీద ఇదివరకు వాళ్ళకి నేర చరిత్ర ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకొని పెట్టాలి కదా. పెట్టకుండా ఏ విధంగా పెడతారు? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి, వాళ్ళకి స్మూత్గా జరగాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ ఎన్నికలైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా అనేది నేను అడుగుతూ ఉన్నా. మాకు మెయిన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి మన వాళ్ళు ముందుకు వచ్చి ఎవరినైనా చేయి చేసుకోవటం కానీ ఎక్కడైనా గొడవ చేయటం కానీ ఎక్కడన్నా ఏ ఎలక్షన్లైనా జరిగిందా? ప్రతి ఎలక్షన్లో కావాలని ముందు పోయేది, వాళ్ళు గొడవ చేస్తారని చెప్పేది, కావాలని చెప్పేసి వీళ్ళు గొడవ చేసేది, మన వాళ్ళ మీద కేసులు పెట్టేది తప్పితే ఇప్పుడన్నా ఈ విధంగా జరిగిందా, సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా రిమ్స్ జరిగిన గొడవల్లో దాంట్లో రిమ్స్లో వచ్చేసి మా వాళ్ళ మీద చేసుకొని మన వాళ్ళని కొడితే వాళ్ళ మీద వదిలేసి అట్లాంటి వాళ్ళందరినీ కూడా పెట్టి 62 మంది మీద మన వాళ్ళ మీద కేసులు పెడతారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కూడా కాదు. క్రైమ్ ఏదైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు బయట ఇదివరకు వాళ్ళ నేర చరిత్ర పట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తప్పితే ఈ విధంగా రౌడీ షీట్లు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నీ కూడా క్రైమ్ కేసు నెంబర్ వచ్చేసి 96/2024 అని పెట్టేసి రిమ్స్ కేసుని ఆధారం పెట్టి రిమ్స్ కేసు దాని మీదే ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఫాల్స్ కేసు. ఇది ఫాల్స్ కేసు అయినప్పుడు ఈ విధంగా ఇంతమంది మీద పెట్టారు, ఇంతమంది మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్కి ఏదైతే మన కలెక్టర్ గారు వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేమైతే ఒక్కటి కూడా మేము గొడవ చేసే పరిస్థితులు ఉండవు. పీస్ఫుల్ వాతావరణం జరగాలనేదే మా ఇంటెన్షను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి వేసారా, ఓట్లు వేసారా, ఏ విధంగా ఎలక్షన్ జరిగిందా అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మేము పీస్ఫుల్గానే ఎక్కడ కూడా గొడవ జరగకూడదని చెప్పి మేము కూడా ఉన్నాం. ఎక్కడ కూడా గొడవలు జరగల. ఒక్క దగ్గర మాత్రం నిర్మల్ నగర్ దగ్గర మాత్రం మన వాళ్ళని అతను బస్సెస్ కళాధర్రావు బస్సెస్ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని కావాలని 4 ఎదవలు వచ్చి కొట్టారు. ఆ ఎదవల పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఎక్కడికి బారు ఇవన్నీ ఎడకపోవు, అన్నీ కూడా అందరికీ గుర్తున్నాయి. ఎవడెవడు హత్య చేశారో, ఎవడెవడు వచ్చి కావాలని ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టారు. ఆ రోజు కొట్టి అపార్ట్మెంట్లోకి దూరారు. మేము కూడా ఉన్నాం ఆ రోజు. కాబట్టి అది ఒకటి తప్పితే ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగలేదు.
కాబట్టి రేపు కూడా కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరగాలనేదే మా ఉద్దేశం. అందుకనే కౌంటింగ్ ప్రశాంతంగా చేస్తాం. అందుకని కేసులు ఎవరైతే ఉన్నాయో మా వాళ్ళందరినీ కూడా పిలిచాను. ధైర్యంగా ఉండండి. ఇలాంటి కేసులు మనం ఏం చేయవు. రౌడీజం కూడా ఏం ఉపయోగం లేదు. దీని మీద కోర్టుకు వెళ్ళేసి న్యాయపరంగా మనం హైకోర్టులోనే అప్పీల్కి వెళ్దాం. హైకోర్టులో నుంచే ఆర్డర్ తీసుకొని దాన్ని అన్నీ తీపిచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కూడా వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా చేయటం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరు కూడా రౌడీ షీట్ ఎవరైతే మీద పెట్టారో వాళ్ళందరూ కూడా ఎవరూ భయపడద్దు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడద్దు. ప్రతి ఒక్క దానికి అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు న్యాయపరంగా తీసుకుంటాం. మొన్న ఎన్నికల ముందు కాబట్టి ఈ సిఐలు వీళ్ళంతా కొంతమంది వాళ్ళ మనుషులుండి ఇష్టారాజ్యంగా మన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ కేసులు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిశీలి చేస్తాం. తప్పకుండా కేసులు అనేది లేకుండా చేసే బాధ్యత కూడా రేపు కోర్టు ద్వారా తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా నేను పోలీస్ మన ఎస్పీ గారిని వీళ్ళని అడిగేది, అతని మీద అతని కొడుకు మీద కోడల మీద తక్షణం మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె ఎవరండి బూత్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చెప్పులతో కొట్టేది? అది కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉంది కదా. ఎవరు రైట్స్ ఇచ్చాడు ఆమెను కొట్టమంటానికి? ఓట్లు అడగాలి అంతవరకే. ఓట్లు పోలేయేటప్పుడు నీకేం పని? పోయినప్పుడు దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళాలి. నీ ఇష్టం వచ్చినట్టు చూపించేసి కొట్టటాలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరు ఏం చేయలేదా మీకు? ఇతనేమో రిమ్స్ మీదకి వచ్చి రిమ్స్ మీద ఈ రౌడీ షీట్లు పెట్టారు కాబట్టి రిమ్స్ మీదే విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా కావాలంటే ఎస్పీ గారికి మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తాం. ఫోటోలు కూడా చూపిస్తాం. ఆయన మీద ఇమీడియట్గా రౌడీ షీట్ అతని మీద ఓపెన్ చేయాలి. కొడుకు మీద ఓపెన్ చేయాలి. ఇన్ని కుటుంబాలకి కారకుడు వీళ్ళిద్దరే. ఇంతమంది రౌడీ షీట్లకి వాళ్ళ రౌడీ షీట్లు కూడా కారణం ఆయనే. ఆయన చేసిన తప్పు వల్లే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద 75 మంది మీద పెట్టారు. మన వాళ్ళు 62 మీద పెట్టారు. 136 మీద పెడితే ఈ 136 మందికి కారకుడు ఎవరు అంటే అబ్బా కొడుకులు ఇద్దరే. కాబట్టి వాళ్ళిద్దరి మీద పెట్టాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం. దీన్ని కూడా ఒకసారి పరిశీలి చేయాలని చెప్పేసి కూడా మన జిల్లా ఎన్నికల ఆఫీసర్గా ఉన్న మన కలెక్టర్ గారికి కూడా మనం అప్పీల్ చేస్తున్నాం.